నమస్తే సంజీవరావు నమస్తే 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 మీరు అరే క్యా సంజీవరావు జీ पंजाब केसरी मालूम रणजीत सिंह द ग्रेट फाइटर मालूम सरदार वंश के नेता पंजाब देश के विधाता उसका वंश का फरम फर वाला भाई सरदार बलराम सिंह मैं उसका भाई सरदार करतार सिंह खुश रहो संजीव जी खुश रहो निकी दिव्या संजीवनी अपना सारा पंजाब में वेरी वेरी पॉपुलर अरे हर इंटी में हर गोड़ा में हर मनुष्य में आपका दिव्या संजीवनी का पोस्टर आड़ा लेदू मगा लेदू पंजाब में सब लोग मीठी दिव्या संजीवनी तागुतार प्राणम కూడా చేస్తారు अरे बाबूजी आपका दिव्या संजीवनी का लकड़ हजम और पत्थर हजम ये सच है बाबूजी ये सच है राई जीर्णम कर्रा जीर्णम मोत्तम अजीर्णम जीर्णम చివరికి త్రిచూర్ణం क्या बात है भैया क्या बात है మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు देखो సంజీవరావు जी మేము తెల్ల జుట్టు నల్లా చేసే మందు తయారీకి बहुत ప్రిపరేషన్ చేశాం बड़ा गोडल कट्टा కట్టా ఫ్యాక్టరీ కట్టాం जोना मशीन कट्टा లక్షలు भी ఖర్చు పెట్టాం లేకిన్ మాది ఇంత బడా ప్లాన్ నీదు మూలం ఆగిపోయి సత్యనాశ అయిపోయి నేనేం చేశాను మీరు అనుకున్న మందు నేనేం తయారు చేయలేదే బక్వాస్ ఊళ్ళు పట్ట ఏ హై పంజాబీ రగడ్ వేర్ ఈజ్ డాక్టర్ రఘుపతి ఐ డోంట్ నాకేం తెలియదు ఆయనకి పెద్ద పెద్ద పైసలు ఇస్తాను నువ్వు లెటర్ రాయలేదు ఆయన కాదు అంటే ఉంటూ ఉట్టకలేగా అంటే కిడ్నాప్ చేయలేదు రఘుపతి గారిని కిడ్నాప్ చేశాను నాకే పాపం తెలియదు అంతటి మేధావిని విజ్ఞాన్ని కిడ్నాప్ చేసేంత నీచుడు కాదు నా మాట నమ్మండి ప్లీజ్ అరే నిన్ను ఇక నమ్మేది లేదు ఆయన్ని తెచ్చి నకిలీ మందులు తయారు చేసి క్రోర్ రూపాయ జమా చేసి మర్డర్ చేస్తున్నావు నీకు ఇల్లు సభ చేయాలి తుప్పు నీతి పెట్టు షాక్ కొడుతుంది చచ్చిపోతావు సచ్ अच्छा हम देखेगा अरे कब तक बच्चे अरे कैसे दो रहे ఇప్పటికైనా నమ్ముతారా నా నిజాయితీని వీరు మా తాతగారు వీరే దివ్య సంజీవని కనిపెట్టారు ఇది దాని ఫార్ములా ఇది వారు స్వయంగా తయారు చేసిన శాంపుల్ ఈ మందుతో చాలా చౌకగా కొన్ని లక్షల ప్రాణాలు కాపాడు నేను ఆదాన్ని నడిచాను కానీ ఇప్పుడు ఎవరో దుర్మార్గులు నకిలీ మందులు తయారు చేసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు బాబు మీరెవరో ఎందుకు వచ్చారు నాకు తెలియదు కానీ ఇప్పటికైనా నా నిజాయితీ మీద నమ్మకం ఏర్పడితే ఆ ప్రజల ప్రాణాలు తీస్తున్న రాక్షసులు కనిపెట్టి డాక్టర్ రఘుపతి గారిని కాపాడి మా తాతగారి ఆత్మకి నాకు శాంతి మీకు ఏ సహాయం కావాలి చాలా సంతోషం సంజీవరావు ఈ పాపంలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారనే ఉద్దేశంతో నిజం తెలుసుకుందామని మీ ఇద్దరం మారువేషాల్లో వచ్చి మిమ్మల్ని అనవసరంగా చంపేసినందుకు క్షమించండి బాబు వచ్చావా చూడు బాబు ఈ పిల్లల్ని ఎంత ఘోరం జరిగిపోయిందో చూడు బాబు ఏమైంది డాక్టర్ ఫుడ్ పాయిజన్ వీళ్ళు తిన్న ఆహారం లేదో విష పదార్థం కలిసి ఉండాలి అందుకే వీళ్ళందరికీ వాంతులు విరోచనాలు డాక్టర్ అయితే ఇప్పుడు ఏం చేయాలి అవతారాన్ని పంపాను గ్లూకోజ్ ఇంజెక్షన్స్ తెమ్మని లక్ష్మి లక్ష్మి డాక్టర్ ఇవ్వ ఇంజెక్షన్ లక్ష్మి 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 చచ్చిపోతున్నాను మాయా లక్ష్మి ఎందుకు ఇలా జరిగింది లక్ష్మి ఎందుకు చచ్చిపోయింది బాబు గ్లూకోజ్ ఇంజెక్షన్ వల్ల మనిషి చనిపోవడం నా అనుభవంలో ఇదే మొదటిసారి ఇదేదో ఘోరమైన కల్తీ ఇంజెక్షన్ వట్టి కల్తీ కాదు విషమై ఉండాలి విషమా రాస్కే బిల్లు కూడా అయితే డాక్టర్ ఎవడో వాడు వాడే అమృత మెడికల్ స్టోర్స్ మెడికల్ ఎవరైనా రాజకమా కల్తీ ముందులమ్మి ఎంతమంది ప్రాణాలు తీస్తావరా దుర్మార్గుడా ఎంతమంది ప్రాణాలు తీస్తావరా
సుబ్బు దేవరాజు వాడెవడో ఊరు బయట తోటలో మనం దాచిన సరుకులన్నీ జనానికి పనిచేస్తున్నాడు. రేపు మన ఫ్యాక్టరీస్ గోడౌన్స్ వరకు కూడా రావచ్చు. అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకోండి. వెళ్ళండి. ఓకే బాస్. నువ్వా ఇక్కడికి ఎలా వచ్చావు? ఇందుగలడందు లేని సందేహమేలరా. రాయ్, మీరు వ్యధవేషాలు ఎక్కడ వేద్దామని ప్రయత్నం చేస్తే నేను అక్కడే ప్రత్యక్షం రా. నన్ను చంపాలని చాలా సార్లు అనుకున్నారుగా. రండిరా, ఇప్పుడు చూసుకున్నారండిరా. చేతిలో రివాల్వర్ పెట్టుకుని కబుర్లు చెప్పడం గొప్ప కాదు. ఆహా, అదే మీ సందేహం. అయితే తీసుకోండి రే. అరే అరే, అదేంట్రా? ఇచ్చిన మాట తప్పకూడదురా మొద్దునాయాల. వచ్చిన అవకాశం వదిలిపెట్టకూడదురా పిచ్చినాయాలా. అరే చెప్పడం మర్చిపోయాను రా, అది వెనక నుంచి కూడా వెళ్తుందని. రే బైరాగి వధ, ఈసారి మర్చిపోకుండా చెప్తున్నాను. అది ఒక్కోసారి ముందు నుంచి వెళ్తుంది, ఒక్కోసారి వెనక నుంచి వెళ్తుంది. తర్వాత నీ ఇష్టం. అది తెలుసుకోకుండా పేల్చావంటే నీ పిల్లల ముండం వస్తుంది. ఏ నీ ఇష్టం. ఆరుగురు మేము ఉండగా నిన్ను చంపడానికి ఈ తిరకాల్సిన వాళ్ళు దిగరా. అబ్బా అబ్బా, ఆడంగి వెధవాలనుకున్నాను. మీకు పౌరుషం ఉందిరా. ఉండండి ఒకసారి. అరే ఒక్క సెకండ్, కొంచెం పని. 1 సెకండ్. హలో, నేనండి రాజాని మాట్లాడుతున్నాను. ఏం లేదు, మీరు ఒక 20 నిమిషాల్లో బయలుదేరి ఊరు పెట్టిన రైస్ మిల్కి వస్తే దొరికితే ఒకటి, లేకపోతే 7 సేవలు దొరుకుతాయండి. తప్పకుండా రండి. ఏమిట్రా వాగుడు? ఏం లేదు బాబాయ్, నేను తెస్తే ఒకటి, లేకపోతే మీ 7 సేవలు అంతే. రాజా, వెళ్దాం.